ఆ చంద్రముఖ మనుషులు ఎవరో ఎక్కడున్నారనేది కనిపెడతాను. ఈ ఆధార్ కార్డు వెనక జరిగిన తతంగాన్ని బయట పెడితే ఆ తర్వాత వాళ్ళని పూడ్చిపెడతాను. నువ్వు సాహసం చేయకు మహి. ఏదైనా ఉంటే ఆంటీకో దేవబావకో ఇన్ఫార్మ్ చేయి. వాళ్ళ డైరెక్షన్లో స్టెప్ వేస్తేనే మంచిది. అలాగే. ఈ కార్డు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తాను. వాళ్ళంతా చూస్తాను. ఏమైంది పార్వతి? మహారాజుల జీవితం గడిపేటోళ్ళు ఇట్టా చలిలో రోడ్డెంట నడుస్తున్నారు. నేను నిన్ను పెళ్లి చేసుకుని మా ఇంటికి మహారాణిని చేద్దామనుకున్నాను. కానీ చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు కూడా పని మనిషిగా 10 మందికి వండి పెడుతూ జీతం తీసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నావు. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. నువ్వు ఎలాగుంటే నేను అలాగే ఉంటాను పార్వతి. పార్వతి, చల్లో వణుకుతున్నావని మన కోసమే బ్లాంకెట్స్ పంచుతున్నారనిపిస్తుంది పార్వతి. రా. ఎక్స్క్యూజ్ మీ, ఓ బ్లాంకెట్ ఇవ్వగలుగుతారా ప్లీజ్? చాలా చలేస్తుంది. సార్, మీరు నన్ను బ్లాంకెట్ ఇమ్మని అడగడం ఏంటి సార్? అదేంటి బ్రదర్, అవసరం ఉంటే అడగకూడదా? ఇవన్నీ మీరిచ్చిన డబ్బులతో కొన్నవే సార్. మా పెద్దబాబు గారు మీకెప్పుడు డబ్బులు ఇచ్చినారు? మేడం, దేవేంద్ర సార్ ప్రతి నెల చారిటీలకి డొనేషన్ ఇస్తారు. సార్ ఇచ్చిన డబ్బుతోనే ఎంతోమంది బ్రతుకుతున్నారు మేడం. ఇలా ఎంతోమంది నిర్భాగ్యులకి మేము సేవ చేయగలుగుతున్నాం. అలాంటిది మీరే ఒక బ్లాంకెట్ ఇవ్వమని అడుగుతున్నారంటే నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు సార్. మీరు కూడా ఒక దుప్పటి కప్పండి సార్. షూర్. నాకు కూడా ఒక బ్లాంకెట్. మీరు అడగలా సార్? ప్లీజ్ తీసుకోండి. నాకు కూడా ఒక బ్లాంకెట్. మీరు అడగలా సార్? ప్లీజ్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఓకే సార్. అందరికి పనిచేసి వెళ్ళండి. పంచుతాం సార్. సార్ ప్లీజ్ 1 సెల్ఫీ. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరూ ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,